Z6 రచన సుజనశ్రీ గారు. నిరంజన్ రావు తన ఆఫీస్ రూమ్లో కూర్చొని స్టెనోకి ఏవేవో బిజినెస్ లెటర్స్ రిప్లైలు డిక్టేట్ చేస్తున్నాడు. మధ్య మధ్యలో పైప్ నోట్లో పెట్టుకొని గట్టిగా ఒక దమ్ములాగి మళ్ళీ డిక్టేట్ చేస్తున్నాడు. నిరంజన్ రావు వయసు 60 సంవత్సరాలు ఉంటాయి. అతడు నిరంజన్ కెమికల్స్ అనే కంపెనీకి ప్రొపరైటర్. స్వతంత్రం రాకముందే అతను ఆ కంపెనీ పెట్టున్నాడు. స్వతహాగా అతడికి ఆస్తి ఏమీ లేదు. మొదట్లో ఆస్తి కోసం కొంచెం అనాకారి అయిన భాగ్యవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తనకిచ్చిన కట్నం డబ్బుతో కెమికల్స్ కంపెనీని మొదలుపెట్టాడు, మరొక కెమిస్ట్ని పార్ట్నర్గా కలుపుకొని. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి పొందడం, ప్రతి రసాయనిక ఫ్యాక్టరీకి ఇతర అనేక రకాల మందుల ఉత్పత్తిలోనూ నిరంజన్ రావు తయారు చేస్తున్న కెమికల్స్ అవసరం అవడం వల్ల అతి త్వరలోనే ఆ కంపెనీ పెరిగి పెద్దదైపోయింది. నిరంజన్ రావు చూస్తుండగానే లక్షాధికారి అయిపోయాడు. స్టెనో డిక్టేషన్ పూర్తి చేసుకొని వెళ్ళిపోయింది. టేబుల్ మీద మరొక గంటలో గవర్నమెంట్కి చేరవలసిన టెండర్ మీద సంతకం పెడుతూ ఉండగా ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకొని, హలో, నిరంజన్ రావు స్పీకింగ్ అన్నాడు. ఒరేయ్ నిరంజన, నువ్వేనా మాట్లాడేది? ఎన్నాళ్ళకి కలుసుకున్నాం. నేను రామ్మూర్తిని మాట్లాడుతున్నాను. హలో, ఎప్పుడు రావడం? ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? అయినా ఇదేమిటో ఈ ఫోన్లో పరామర్శ? వెంటనే మా ఆఫీస్కి రా, ఇద్దరం ఇంటికి వెళ్దాం. ఓ అలాగే. నిన్ను చూసి కూడా చాలా రోజులైంది. నువ్వు ఉంటావో ఉండవో ఫోన్ చేసి కనుక్కుందామని ఫోన్ చేశానులే. మీ ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంటుందో? అరే ఫూల్, ఇంకా ఫోన్లోనే ఉన్నావు. ఫోన్ పెట్టేసేయ్, త్వరగా వచ్చేయ్, నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ రిసీవర్ పెట్టేశాడు నిరంజన్ రావు. రామ్మూర్తి, నిరంజన్ రావు బాల్య స్నేహితులు. రామ్మూర్తి ప్రభుత్వగిరి వెలగబెట్టి ఇటీవలే రిటైర్ అయిపోయాడు. అతడికి నాటకాల పిచ్చి జాస్తి. కాలేజీలో చదివే రోజుల్లోనే స్టేజ్ యాక్టర్గా పేరు పొందాడు. దుర్యోధనుడి పాత్ర దగ్గర నుంచి ఎన్జిఓ వేషం వరకు వేసి నటించగలడు. నిరంజన్ రావు రామ్మూర్తిని ఆప్యాయంగా పరామర్శించాడు. కుటుంబ వ్యవహారాల గురించి తెలుసుకున్న తర్వాత డ్రింక్ ఆఫర్ చేశాడు. హాట్ డ్రింకా లేక కూల్ డ్రింకేనా అని అడిగాడు నిరంజన్ రావు నవ్వుతూ. మా బోటి పేదలకు కాఫీ తాగే స్తోమత ఉండదు, ఇంకా హాట్ డ్రింక్స్, బ్రాందీ, విస్కీ ఎలా తాగలం? చాలేరా నీ బేద అరుపులు. గవర్నమెంట్ సర్వీస్లో బల్ల కింద నుంచి ఏమాత్రం లాగావో నాకు తెలియదు అనుకోకే. నీవు 1 నెలలో సంపాదించినంత లాభంలో అది ఎన్నో వంత అంటావు. ఎలాగైనా అదృష్టం అంటే నీదే. అన్నట్టు నీ పుత్రరత్నం ఏడి? వాడిని కూడా బిజినెస్లోకి దించలేకపోయావా? నిరంజన్ రావు సాగ చేసేసరికి 2 కప్పుల్లో బోర్నవిటా వచ్చేసింది. ప్రస్తుతం నా విచారం అంతా వాడిని గురించేరా. అతని మొహంలో మెదలిన విచార రేఖలకు రామ్మూర్తి కూడా జాలిపడ్డాడు. అసలు మీ కుర్రాడికి ఇంట్రెస్ట్ లేదా నీ బిజినెస్లో? అదేమో నాకు తెలియదు. చూడటానికి మనిషి బాగానే ఉంటాడు. వ్యాపారం చేసుకోరా అంటే నాకు చిరాకు అంటాడు. వాడు స్వతహాగా కొంచెం నమ్మదస్తుడు. పండిత పుత్ర అన్నమాట. నీ వ్యాపార దక్షత వాడికి అబ్బలేదన్నమాట. పుట్టడంతోటే ఎవ్వరూ తెలివిగా ఉండకపోవచ్చు. పోనీ నిదానంగా వ్యాపారంలోని కిటుకులు నేర్చుకుందువు గాని రారా అంటే ససేమేరా వినడు. వాడిని వెనకేసుకొస్తోంది వాళ్ళమ్మ. ఆమె కళ్ళకు వీడు ఇంకా పిల్లవాడిలాగే కనపడతాడు. అది సహజమేలే. ఇంతకీ మీ వాడు ఏం చదివాడు? బీకామ్ పాస్ అయ్యాడు. ఆ పైన చదవనని మొండికేశాడు. అతగాడి హాబీలేంటి? ఏముంది, నెంబర్ 1 సినిమాలు చూడడం. ప్రతి సినిమాకు రిలీజ్ అయిన రోజునే వెళ్ళడం. అదేం పెద్ద నేరం కాదే. ఈ రోజుల్లో మూలనున్న ముసలమ్మలు కూడా సినిమా పేరు చెప్తే పరిగెడుతున్నారు, ఎండనక వాననక. రెండోది డిటెక్టివ్ పుస్తకాలు చదవడం. మార్కెట్లోకి వచ్చిన పుస్తకం ముందు వీడి చేతిలో పడాల్సిందే. కొన్ని పుస్తకాలు ప్రింటర్స్ దగ్గర నుంచే తెప్పించుకుంటాడు కూడా. మార్కెట్లోకి రిలీజ్ కాకముందే ఓ సింతేనా, అవి చదవని వాళ్ళెవరు ఈ రోజుల్లో? అయినా వాటిలో ఉండే థ్రిల్లు నీకేం తెలుస్తుందిలే. ఇంకా చెప్పు అన్నాడు రామ్మూర్తి భావగర్భితంగా నవ్వుతూ. ఏముంది, అమ్మాయిలతో కులకడం.
వనితా విహార్ హోటల్లో ఒక రూమ్ నెలసరి బాడుగా తీసుకున్నాడు. వాడి మఖం ఎక్కువ అక్కడే. రామ్మూర్తి కొన్ని క్షణాల ఆలోచనలో పడిపోయాడు. నా ఉద్దేశంలో మీ వాడు దారికి రావాలి అంటే ఒకే ఒక ఉపాయం ఉంది. అయితే అందుకు కొంత ఖర్చు అవుతుంది మరి. నా దగ్గర కూడా బల్ల కింద చేతులు చాపే ఉద్దేశం పోగొట్టుకున్నావు కాదురా, యూ సిల్లీ రోగ్ అని నవ్వాడు నిరంజన్ రావు. చాచా అదేం కాదురా, నీ మేలు కోరేవాడిని గనక చెప్తున్నాను అంతే. సీరియస్గా తీసుకోకు నేను అన్నది, జోక్గా అన్నానులే. అయితే మా వాడిని దారికి తీసుకొస్తాను అని అంటావు. తప్పకుండా. ఒక 2,000 మాత్రం ఖర్చు అవుతుంది. ఒక వారం 10 రోజుల్లో మీ వాడు ఆఫీస్ వెతుక్కుంటూ వచ్చి నీ కుర్చీలో కూర్చోపోతే నా పేరు రామ్మూర్తే కాదు. అంత మాట ఎందుకులేరా, చిన్నప్పుడు కూడా నాకు మంచి విలువలు సలహాలు ఇచ్చేవాడివి కదా. ఇదిగో 2,000 తీసేసుకో. మావాడి భారం నీ మీద పెడుతున్నాను. ఇక ఇంటికి పోదాం పద, మంచి విందు మన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అంటూ లేచాడు నిరంజన్ రావు. జెండాపై కపిరాజు అంటూ గొంతెత్తి పద్యం అందుకున్నాడు కాళిదాసు. అది వరుస నా సామె రంగ అంటూ హార్మోని తొక్కుతున్నాడు చలమయ్య తల ఊగిస్తూ. జెండాపై కాదురా బాబు, మన కడుపులో కపిరాజు ఎగురుతున్నాడు. తెల్లవారి 9 అయింది. ఇంతవరకు నోట్లో కాసిని కాఫీ నీళ్లు కూడా జారలేదు. మీలో ఎవరి దగ్గర కాఫీకి డబ్బులు కూడా లేవట్రా అరిచాడు ఒక మూల 3 కాళ్ల కుర్చీలో ఒరిగిపోయిన చందర్రావు. ఒరే సన్నాసి, జేబులో కాఫీ డబ్బులే ఉంటే ఇక్కడ ఇంతసేపు ఎలా రాగాలు తీస్తూ ఉంటానట్రా రాగయుక్తంగా సమాధానం చెప్పాడు కాళిదాసు. మరైతే ఆ రాగాలు కాసేపు ఆపి ఆడకూడదు. రాగం వినైనా ఎవరైనా మెచ్చుకొని గొంతు తడుపుతారని పాడుతున్నానురా. అయినా మన నాటక సంఘంలో హీరోయిన్ సావిత్రిని ఎదురుగా ఉంచుకొని మమ్మల్ని బెదిరిస్తున్నావేంట్రా అన్నాడు చందర్రావు. సరేలే, ఎంతమంది మహారాజుల దగ్గర లేనిది నా దగ్గర మాత్రం ఏముంటాయి. నా టెర్లిన్ చీరలు డ్రై వాషింగ్కి వేశాను. తెచ్చుకోవడానికి డబ్బులు లేక ఉదయం నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నాను సమాధానం ఇచ్చింది సావిత్రి. కటకటా, నేటి కలికాలపు సావిత్రికి ఎన్ని కష్టాలు వాటిల్లెన్. అలనాడు యముణ్ణి జయించిన సావిత్రి కూడా ఈనాటి కష్టాల్ని చూసి జడుసుకు పారిపోవలసిందే చమత్కరించాడు కాళిదాసు. ఒరే రాముడు, ఆ నాయర్ టీ స్టాల్లోనైనా టీ అనబడి ఆ కషాయాన్ని పట్టుకురారా అన్నాడు చందర్రావు. అబ్బే, అది ట్రై చేసి చూసాం. పాత బాకీ అంతా కట్టేస్తే గాని అరువు ఇవ్వనన్నాడు వాడు. సమాధానం ఇచ్చాడు బాయ్. పోనీ సిగరెట్టు కొట్టువాడన్నా అరువిస్తాడేమో అడగరా. వాడి దగ్గర మన పరువు ఇంకా పోలేదు సార్. అలా అయితే అక్కడికి వెళ్ళి 2 గోల్డ్ ఫ్లాక్స్ సిగరెట్ ప్యాకెట్లు తీసుకో. మలుపులో బడ్డీ కొట్లో ఒక పావలా తగ్గించి అమ్మి ఆ డబ్బుతో కాఫీలు పట్రా. ఇంకా ఏమి సమాధానం చెప్పమాకు, పో ముందు అన్నాడు రామచంద్రరావు. ఒరేయ్ మార్వలస్ రా నీ బుర్ర, ఇప్పుడే నీ తల తెగ నరికి మ్యూజియంకి అమ్మేయాల్సిందే. ఆపరా నీ బోడీ కాంప్లిమెంటు. ఇక్కడ ఎందరమున్నాం. ఆ 5 కాఫీలు ఒక బోర్నమిటా పట్రా. నాకు కిళ్ళి కూడా పట్టుకురా రాముడు. ఆ కర్టన్ బాయ్ రాముడు పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. అందరూ పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూసే విద్యార్థుల్లాగా ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. పావుగంట గడిచాక రాముడు కాఫీలు పుచ్చుకొని ప్రత్యక్షమయ్యాడు. వాడి చుట్టూ మూగి తలా ఒక కాఫీ గ్లాసుని అందుకొని వేడివేడి కాఫీని గటగడా తాగేశారు. అమ్మయ్యా, ఎప్పటికి ప్రాణం దేరుకుంది అన్నాడు కాళిదాసు. రాముడు, కిళ్ళి పట్రాలేదురా అంది సావిత్రి. ఇదిగోనమ్మా అంటూ కిళ్ళి తీసి సావిత్రికి అందించాడు రాముడు. వాకిట్లో రిక్షా ఆగిన అలికెడు విని అందరూ అటు చూశారు. రిక్షాలోంచి ఒక లావుపాటి వ్యక్తి దిగాడు. నీరు కావి పంచ, తెల్లటి చొక్కా మీద పాతకాలం నాటి కోటు, నడుముకు బెల్టు, చత్వారం కళ్ళజోడు, చంకలో గొడుగుతో దిగుతున్న ఆ వ్యక్తి ఎవరా అని కాళిదాసు యగాదిగా చూశాడు. చంద్రం లేడా ఎక్కడ? గుబురు మీసాల్ని మెలిబెట్టుకుంటూ అడిగాడు అతను. చందర్రావు అప్పటికి గాని గుర్తుపట్టలేదు ఆ వ్యక్తిని. తమ నాటక సమాజంలో ఓసారి దుర్యోధన పాత్ర వేసిన ఎంజీఓ ఇతగాడే అని అనుకున్నాడు. మీరా సార్, ఎవరా అని చూస్తున్నాను ఇందాకడి నుంచి. రండి సార్, కూర్చోండి అంటూ రామచంద్రరావు కుర్చీ చూపించాడు. అతను కుర్చీలో కూర్చున్నాడు. ఊరక రారు మహానుభావులు, ఏదో పని మీద వచ్చినట్టున్నారే చందర్రావు వినయంగా అడిగాడు. అవును చందర్రావు, మీ నాటక సమాజం చేత ఒక నాటకం వేయించాలి అని వచ్చాను. మహద్భాగ్యం, చాలా సంతోషం. ఏ ఊళ్ళో వెయ్యాలండి? సాంఘికమా
పౌరాణికమా? అలా ఆత్రుత పడకండి. నేను చెప్పేది సావధానంగా వినండి. నేను చెప్పిన నాటకం ఆడడానికి మీకు పారితోషికం 1000 రూపాయలు. అందులో అడ్వాన్స్గా 500 ఇప్పుడే ఇచ్చేస్తాను అని ఆగి అందరు వంక చూశాడు. అందరూ గుటకాలు మింగుతున్నారు. నాటకానికి 50, 100 కన్నా ఎక్కువ రాని ఈ రోజుల్లో ఆ మొత్తం వినేసరికి వాళ్ళు మహదానంద పడిపోతూ ఆ గుబురు మీసాల ఆయన చెప్పేది చెవులు రిక్కించి వినసాగారు. నీ పేరేమిటన్నావు అన్నాడు వాసుదేవరావు ఆమె జుట్టు సవరిస్తూ. ఆమె కిలకిలా నవ్వింది. పేరు ఏమైతేనే, మనిషిని నచ్చానా? నీకే రంబలా ఉన్నావు. అంత అందమైన దాని పేరు కూడా అందంగా ఉంటుందనే అడిగాను. అబ్బో, ఇందాకడి నుంచి మౌనంగా ఊరుకుంటే ఏమో అనుకున్నా. మంచి మాటగారులే అంది ఆమె. ఇంతకీ నీ పేరు చెప్పనే లేదేంటి? నా పేరు సుందరి. చాలా. నవ్వుతున్న ఆమె నోటిని ముయ్యాలని అతడు తన పెదవులను దగ్గరకు చేర్చాడు. ఎదుటి స్టూల్ మీద టెలిఫోన్ మోగింది. విసుక్కుంటూ లేచాడు వాసుదేవరావు. లుంగి మొలక చుట్టుకుని టెలిఫోన్ దగ్గరికి నడిచాడు. హలో, ఎవరు మాట్లాడుతుంటా? నేను నిరంజన్ రావుని మాట్లాడుతుంటా. వాసు ఉన్నాడా? పలికింది అవతలి కంఠం. ఈ ముసలాడికి ఎప్పుడు పని పాట లేదు అని గొణుక్కుంటూ, నేనే డాడీ, ఏమిటి సంగతి అన్నాడు. నీ కోసం అరగంట నుంచి 10 చోట్లకు ఫోన్ చేశాను. నీకేమో తమాషాగా ఉంటుంది విసుక్కున్నాడు అవతల నుంచి నిరంజన్ రావు. అది సరే, ఇంతకీ దేనికి పిలిచినట్టు? సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి ఎవరో సిఐడి వచ్చారు నీకోసం. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కాదులే, నీతోనే పర్సనల్గా మాట్లాడాలి అని అన్నాడు. నీ హోటల్ అడ్రస్ ఇచ్చాను. మరొక అరగంటలో నీ రూమ్కి రావచ్చు. ఆ విషయం చెప్పడానికే పిలిచాను. ఉంటానే మరి అంటూ ఫోన్ పెట్టేశాడు. వాసుదేవరావుకి ముచ్చెమటలు పోసాయి. రిసీవర్ పెట్టేసి బెడ్ మీద చివరగా కూర్చుని విల్ సిగరెట్ వెలిగించాడు. క్విక్, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో వెంటనే. పోలీసులు వస్తున్నారట. మా డాడీ ఫోన్ చేసి చెప్పారు అన్నాడు ఆత్రంగా. పోలీసులు అనే మాట వినేసరికి ఆమె హడావిడిగా లేచింది. గబగబా గుడ్డలు చుట్టుకొని బయటికి పరిగెత్తింది. వాసుదేవరావు లేచి బెడ్ని సరిచేశాడు. నలిగిపోయిన రాలిన పూలను ఎత్తి అవతల పారేశాడు. లుంగి విప్పి తన డ్రెస్ వేసుకున్నాడు. కబోర్డ్లోంచి బ్రాందీ బాటిల్, ఖాళీ గ్లాసులు టీపై మీద పెట్టాడు. తనను కలుసుకోబోతున్న ఆగంతకుడు కోసం ఎదురు చూడసాగాడు. సిఐడి తనను కలుసుకోవడానికి వస్తున్నాడు. ఏం పని అయి ఉంటుందబ్బా? తను చదివిన డిటెక్టివ్ నవలల్లో పాత్రలాగా హుందాగానే ఉండి ఉంటాడు అని అనుకున్నాడు వాసుదేవరావు. కాలింగ్ బెల్ మ్రోగింది. వాసుదేవరావు లేచి రూమ్ తలుపు తెరిచాడు. ఎదురుగా అందమైన వ్యక్తి ట్రిమ్గా బ్రీఫ్ కేస్ పుచ్చుకొని నిల్చునున్నాడు. నేను వస్తున్నట్టు మీ నాన్నగారు మీకు ఫోన్ చేసి ఉంటారు అని అనుకుంటున్నాను. నేను సిఐడి బ్రాంచ్ ఆఫీసర్ని అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. అవునవును చెప్పారు, ప్లీజ్ గెట్ ఇన్ అంటూ అతన్ని లోపలికి ఆహ్వానించాడు. సోఫాల్లో ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. వాసుదేవరావు కొంచెం గాబరా పడుతున్నాడు. ఎతగాడి రాకకు కారణం ఊహించలేక. ఆ వ్యక్తి అది ఊహించినట్టుగానే ఉన్నాడు. వెంటనే అందుకున్నాడు. చూడండి, నా రాక గురించి మీరేం సీరియస్గా ఫీల్ అవ్వద్దు. మీ నుంచి కొంత సమాచారం కావాల్సి ఉండి వచ్చాను అంతే. టేక్ ఇట్ ఈజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నట్టు నా పేరు చెప్పలేదు కదూ? నా పేరు అర్జున్ రావు. అసలు పేరేలేండి. అప్పుడప్పుడు మారు పేర్లతో కూడా వ్యవహరిస్తూ ఉంటాం కదా. సరే, అసలు సంగతికి వద్దాం అంటూ ఆగాడు. అతడి కళ్ళు బ్రాందీ సీసా మీద పడ్డాయి. అతడి కోరుకొని వాసుదేవరావు పసిగట్టాడు. బాటిల్ ఓపెన్ చేసి 2 గ్లాసుల్లోకి బ్రాందీని ఉంచాడు. ఒక గ్లాసు అతడికి అందించి మరొకటి తను తీసుకున్నాడు. చియర్స్ అంటూ తన గ్లాసు వాసుదేవరావు గ్లాస్కి తాకించి 2 గుక్కల్లో తాగేశాడు, సోడా కూడా కలుపుకోకుండా. ఆ తర్వాత అతడు మళ్ళీ మొదలుపెట్టాడు. మన దేశం ఈ మధ్య రష్యాలో అనేక సహాయ ఒప్పందాలను కుదుర్చుకోవడం అమెరికా దేశానికి వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. అసలు నిజానికి మన దేశం కష్టాల్లో ఉన్నప్పుడు అటు బంగ్లాదేశ్లో యుద్ధం కానీ ఇటు పాకిస్తాన్తో యుద్ధం అప్పుడు కానీ మనకు అండగా నిలబడింది రష్యా దేశమే. అటువంటి దేశంలో మనం కొంచెం సఖ్యతగా ఉన్నందువల్ల తప్పేం లేదు. ఇది అమెరికా వారికి ఇష్టం లేదు. అందువల్లే మన దేశంలో వారి గూఢచారి కలాపాలను ఎక్కువ చేసింది. వాసుదేవరావు శ్రద్ధగా వినసాగాడు. ఒక వారం రోజుల క్రితం అనుమానాస్పదమైన వ్యక్తిని బీచ్లో పట్టుకున్నాం.
అర్ధరాత్రప్పుడు ఆ బీచ్లో అతడు తారట్లాడుతున్నాడు. అతడి చేతిలో ప్యాకెట్ సైజుది, బహుశా మినీ ట్రాన్స్మిటర్ అయి ఉండొచ్చు. మేము అతన్ని పట్టుకునే లోపలే అతడు దాన్ని ముక్కలు ముక్కలు చేసి సముద్రంలోకి పారేశాడు. అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. అతని జోబుల్లో ఎక్కడా ఏ ఆధారాలు దొరకలేదు. అతన్ని గట్టిగా ప్రశ్నించాం. అంటే చిత్రహింసలు పెట్టి కాదనుకోండి, జెనీవా ఒప్పందాలకు అనుగుణంగానే అతన్ని ఇంటరాగేట్ చేశాం. మాకు పూర్తి సమాచారం దొరకక మునిపే అతడు చనిపోయాడు. కొంపదీసి మీ దెబ్బలకు చచ్చిపోలేదు కదా? కాదు, అతడే ఆత్మహత్య చేసుకున్నాడు. అదేలా సాధ్యం? అతన్ని మీరు పట్టుకున్నప్పుడు అతని వద్ద ఆత్మహత్యకు ఉపకరించేవేమీ లేకుండా చేయలేదా? ఎందుకు చేయలే? కానీ నేరస్తుడు ఎప్పుడు అధికారుల కన్నా కొంచెం తెలివి ఉపయోగిస్తాడు. అతడి పళ్ళ వరుసలో ఒక దంతం కట్టుడి పన్ను. దాన్ని నాలుకతోనే పక్కకు నెట్టేసరికి అందులోంచి ఆర్సెనిక్ పౌడర్ నోట్లోకి రావడం, అతడి ప్రాణాలు పోవడం జరిగింది. ఇంతకీ అతగాడు ఏ గ్యాంగుకు చెందినవాడు? దొంగ బంగారమా, గూఢచారా, లేక దొంగ నోట్ల తాలూకా? అదే తేలలేదు. అతడి నోటి నుంచి వెలువడిన మాటల్ని టేప్ రికార్డర్లో రికార్డ్ చేశాం. టేప్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయగా తేలిన సారాంశం ఏమిటి అంటే, అతగాడి పేరు రాము అని, ఏదో గ్యాంగ్లో చేరడానికి వచ్చాడని, హోటల్ డీలక్స్లో శనివారం సాయంత్రం ఎవరో వ్యక్తి వచ్చి అతడిని కలుసుకొని బాస్ దగ్గరికి, అంటే ఆ మూట హెడ్ దగ్గరికి తీసుకువెళ్తాడని తెలిసింది. అచ్చం డిటెక్టివ్ నవలల్లో లాగానే ఉంది. అయితే ఇందులో నేను చేయగలిగిందేముంది? వస్తున్నాను. ఆ రాము చనిపోయాడు. అయితే ఆ విషయాన్ని సీక్రెట్గా మేము ఉంచాం. అతడిని పోలిన వ్యక్తి కోసం మేము గత 4 రోజుల నుంచి గాలిస్తున్నాం. మీ పోలికలన్నీ అతడితో సరిపోయినాయి. మీరు రాముగా మారిపోయి ఆ గ్యాంగ్లో చేరిపోయి వాళ్ళ రహస్యాల్ని ఆచూకీని తీసి మాకు తెలియపరచాలి. వాసుదేవరావు నోరు తడారిపోయింది. గ్లాసులోని బ్రాందీ వంచుకుని అందులో ఐస్ వేసుకొని తాగాడు. అఫ్కోర్స్ ఇది కొంచెం ప్రమాదంతో కూడుకున్న విషయమే. అయినా మా బ్రాంచ్ వాళ్ళు మిమ్మల్ని 1000 కళ్లతో కనబడుతూనే ఉంటారులేండి. ప్రమాదం అందొస్తే వెంటనే సీన్లోకి వచ్చి వాళ్లే కలగజేసుకుంటారు. దేశం కోసం, న్యాయాన్ని పరిరక్షించడం కోసం మీరు ఈ సాహసం చెయ్యక తప్పదు. దీనికి తగిన బహుమానం ప్రభుత్వం మీకు ఇస్తుందనుకోండి చివరిలో. కనుక ఈ విషయంలో మీరు సహాయం చేయాలి. దానికేమీ, తప్పకుండా చేస్తాను, విత్ ప్లెజర్. మీ కోడ్ నేమ్ Z6. మాకు అందిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పండి. ఫోన్ నంబరు 2639కి. ఆ నంబరు మీ కోడ్ నేమ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ అవి శత్రువులకు తెలియరాదు. డిటెక్టివ్ నవలలు సహస్రాలుగా చదివిన నాకు ఆ మాత్రం తెలియదంటారా? ఓకే, ఐఎమ్ రెడీ. హోటల్ డీలక్స్ అంటే తెలుసు కదా, కొంచెం చవకబారు టీ అమ్మే ఇరానీ హోటల్. మీరు ఇలా ట్రిమ్ముగా వెళ్తే పట్టుబడిపోతారు. క్షణాల మీద డ్రెస్ మార్చేను. నేను ఎప్పుడు వెళ్ళాలి? ఈ రాత్రికే వెళ్ళండి. ఒకవేళ మిమ్మల్ని కలవాల్సిన వ్యక్తి రాకపోతే మళ్ళీ రేపు వెళ్ళండి. అలా 1 వారం క్రమం తప్పకుండా ట్రై చేయండి. ఈ లోపల తప్పకుండా మిమ్మల్ని ఎవరో ఒకరు కలుస్తారని నా నమ్మకం. మీరు చేయవలసిందంతా గుర్తుందా? ఒకసారి మళ్ళీ చెప్పనా? అవసరం లేదు. మీరు నాకు అప్పజెప్పిన ఈ బాధ్యతను ఎంత నేర్పుగా నిర్వర్తిస్తానో మీరే చూస్తారుగా. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంటూ అర్జునరావు లేచి చెయ్యి ముందుకు చాచాడు. వాసుదేవరావు అతడితో కరచాలనం చేశాడు. కోటు భుజాన్నేసుకుని అర్జునరావు తలుపు తెరుచుకొని బయటికి వెళ్ళిపోయాడు. వాసుదేవరావు సంతోషానికి అవధులే లేవు. షెర్లాక్ హోమ్స్, జేమ్స్ బాండ్, డిటెక్టివ్ వాలి, యుగంధర్, పరశురాం అందరూ అతడి కళ్ళ ముందు మెదిలారు. సినిమాలో హీరో ఛాన్స్ దొరికిన యాక్టర్ లాగా సంబరపడిపోయాడు అతను. తన అభిమాన నటుడు సీన్ క్యానరీకి భక్తితో నమస్కరించాడు. మిస్టర్, నువ్వు 007 అయితే నేను Z6ని తెలుసా అని జబ్బలు చరుచుకున్నాడు. రోజు 2 పూట్ల షేవ్ చేసే గడ్డాన్ని కొద్దిగా పెరిగినట్టుగా కనపడ్డానికి ఆ పూట షేవ్ మానేసి తన గుడ్డలన్నిటిలోకి మాసింది అక్కడక్కడ చిరుగులున్న జత తీసి తొడుక్కున్నాడు. చేతుకున్న ఉంగరాలు, వాచి తీసి డ్రాయర్లో వేశాడు. ఇకపోతే పాత చెప్పులు వేసుకోవాలి. కానీ అతనుకున్న జతుల్లో పాతవేమీ లేవు. ర్యాక్లో 13 జతల బూట్లు, చెప్పులు, స్లిప్పర్లు అన్నీ ఉన్నాయి.
కానీ సగం పాత పడ్డవి కూడా లేవు. అసలు పట్టుమని 10 రోజులైనా తొడిగితే కదా అవి పాతపడ్డానికి. ఏం చెయ్యాలా అని సీలింగ్ వంక చూస్తూ ఆలోచిస్తున్నాడు. వెంటనే అతడికి ఐడియా వచ్చింది. వెంటనే కాలింగ్ బెల్ నొక్కాడు. తలుపు నెట్టుకొని బాయ్ వచ్చాడు. అతడు పాదాల వంక చూశాడు. Z6 అవి పాతబడిన క్యాన్వాస్ బూట్లు. చూడు, నీ బూట్లు ఇక్కడ వదిలేసి ఆ ర్యాకులో నీకు నచ్చిన జత పట్టుకెళ్ళు అన్నాడు. వాడికి మతిపోయినంత పనైంది. అయ్యగారు పరాచికాలు ఆడుతున్నట్లే ఉంది అని నవ్వాడు వాడు. కాదురా, నిజంగానే. తర్వాత నీ వాచి అమ్ముతావా? అలాంటి దాంతో పనుపడింది. అదేంటండి, అది చాలా పాత కాలం నాటిది. పైగా ఇప్పుడు సరిగ్గా ఆడడం కూడా లేదు. సార్, పర్వాలేదు, ఇదిగో ఈ 100 తీసుకో, ఆ వాచ్ ఇవ్వు, ఆ బూట్లు కూడా విడిచివెళ్ళు అన్నాడు సీరియస్గా. సిరి తన్ను వెతుక్కుంటూ వస్తే కాదనలేక రూమ్ బాయ్ తన బూట్లు అక్కడ వదిలేసి కొత్త జత ఒకటి వేసుకుని తన వాచి ఇచ్చేసి 100 రూపాయలని జేబులో గుక్కుని అయ్యగారికి మతేమన్నా పోలేదు కదా అని ఆశ్చర్యపడుతూ బయటికి వెళ్ళిపోయాడు. వాసుదేవరావు డ్రాయర్ తెరిచి కొన్ని కరెన్సీ నోట్లు తీశాడు. ఒక 10 రూపాయల నోటు పై జేబులో పెట్టుకున్నాడు. 20 రూపాయల నోట్లు కాసిని లోపల జేబులో కుక్కున్నాడు. వానకి తడిసి రంగు వెలిసిపోయిన చెత్తబుట్టలో పడేసిన ఈవినింగ్ హ్యాట్ తీసుకుని రూమ్ లాక్ చేసి బయటకు వచ్చాడు. కాఫీ సెక్షన్లో అందరూ తనకేసి వింతగా చూడడం అతడికి ఇంకా హుషారుగా అనిపించింది. హై క్లాస్ హోటల్లో ఈ పాపరు ఎవడ్రా అన్నట్టున్నాయి వాళ్ళ చూపులు. అంటే తన మేకప్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నదన్నమాట. రోడ్డు మీద కొంత దూరం నడిచి మలుపు తిరగగానే రిక్షాని కేకేసి డీలక్స్కి పోనివు అంటూ అందులోకి ఎక్కి కూర్చున్నాడు. డీలక్స్ హోటల్ ఎదురుగా సినిమా హాల్ ఉండడం వల్ల రాత్రిపూట రద్దీగా ఉంటుంది. ఒకటే పెద్ద హాల్, దాని వెనక కిచెన్. హోటల్లో కబులు చెప్పుకుంటూ నవ్వులు, సర్వర్ల కేకలతో గోలగా ఉంది. వాసుదేవరావు హాల్లో చుట్టూ కలిగి చూసి ఓ వారగా ఖాళీగా ఉన్న కుర్చీలో కూలబడి ఆమ్లెట్కి ఆర్డర్ ఇచ్చాడు. వసంత విహార్ లాంటి క్లాస్ హోటల్లో టిఫిన్ అలవాటు పడ్డ తనకు ఇక్కడ ఆమ్లెట్ నోట్లో పెట్టుకోబుద్ధి వెయ్యలేదు. అయినా అయిష్టంగానే తింటూ తన కోసం ఎవరైనా వస్తారేమోనని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడసాగాడు. అతడికి ఎదురుగా కూర్చున్న వాళ్ళు టీ తాగేసి వెళ్ళిపోయారు. ఆ 2 కుర్చీలు ఖాళీ అయినాయి. ఆమ్లెట్ పూర్తి చేసి టీకి ఆర్డర్ ఇవ్వగానే అతడికి ఎదురుగా ఎవరో వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. అతడే తన కోసం వచ్చిన వ్యక్తేమోనని ఆశగా చూశాడు. కానీ అతడు టీకి ఆర్డర్ ఇచ్చి తల వంచుకొని కూర్చున్నాడు విచారంగా. కరువు కాటకాలని గురించో, కలరా ఉధృతాన్ని గురించో, లేక ఆటం బాంబు పడుతున్నట్టుగానో, లేక జాక్ ది రిప్పర్ని గురించో భయపడుతున్నట్టుగా విచారంగా ఉన్నాడల్లే ఉంది అతగాడు అని అనుకున్నాడు వాసుదేవరావు. అతడు టీ తాగేసి గప్చిప్గా వెళ్ళిపోయాడు. వాసుదేవరావు నిట్టూర్చాడు అసహనంగా. ఆ తర్వాత మరొక 2 వ్యక్తులు వాళ్ళకు కావాల్సింది ఆర్డర్ ఇచ్చి తినేసి వెళ్ళిపోయారు. హలో బ్రదర్, కులాసాగా అని ఎవరో భుజం మీద చెయ్యేసి పలకరించారు. వాసుదేవరావు తేరుకొని పలకరించిన వ్యక్తి వైపు చూశాడు. అతడెవరో కొత్త వ్యక్తి. తనెప్పుడు చూసే అరగడు. అయినా తను బయట పడకూడదు అనుకున్నాడు. కులాసాయేనా, సినిమాకా అని తిరిగి సమాధానం చెప్పాడు నవ్వుతూ. అతడు కూడా వెళ్ళిపోయాడు. ఈసారి నిట్టూర్చాడు. Z6 ఈ తడవ వయసు మళ్ళిన వ్యక్తి వచ్చి కూర్చున్నాడు అతడికి ఎదురుగా. మనిషి దవడలు పీక్కుపోయి నీరసంగానే ఉన్నాడు. అతడు వాసుదేవరావు కళ్ళలోకి చూశాడు సూటిగా. ఇతడే అయి ఉండొచ్చు అని అనుకుని వాసుదేవరావు టీ తాగుతారా అని అడిగాడు. అతను కోపంగా చూశాడు. నేనేమన్నా ముష్టిమాడిని అనుకున్నావా టీలు అడుక్కోవడానికి అంటూ అతడు చివాలన లేచి వెళ్ళిపోయాడు. వచ్చిన వెధవనల్లా గూఢచారి అనుకోవడం నాదే బుద్ధి తక్కువ. ఈ తడవ ఎవరిని అంత తేలిగ్గా విశ్వసించదలుచుకోలేదు అని అనుకున్నాడు వాసుదేవరావు. వెయిటర్ని పిలిచి మరో ప్లేట్ బిస్కెట్లు తెప్పించుకున్నాడు. మక్కిపోయిన వాసన కొట్టే వండిన పదార్థాల కన్నా అవే నయం అనిపించాయి. నిన్నెక్కడో చూసినట్టు గుర్తే, ఏ ఊరు మంది? అతనికి ఎదురుగా కూర్చుని అడిగాడు మరొక ఆగంతకుడు. ఈ ఊరే అన్నాడు వాసుదేవరావు నిర్లక్ష్యంగా. మందే ఊరు? మాది కృష్ణరాజపురం. మా స్నేహితుడి తమ్ముడు నీలాగే ఉంటాడు అచ్చంగా. అతనేమో అని అనుకున్నా అంటూ లేచి వెళ్ళిపోయాడు మరొక మూలకు. సర్వర్ నవ్వుతో వాసుదేవరావు దగ్గరకు వచ్చాడు. ఏంటి నవ్వుతున్నావు? వాడిని మీరు భలేగా తప్పించుకున్నారు. లేకపోతే 3 నెలల నుంచి రోజు ఎవడో ఒకడి మీద పడి ఉంటూ ఉంటాడు. ఏనాడు తన చేతిలో డబ్బు ఇవ్వగా నేను చూడలేదు అన్నాడు సర్వర్.
పోనీలే పాపం, వాడికేం కావాలో ఇచ్చి నాకు బిల్లు ఇవ్వు సానుభూతిగా అన్నాడు వాసుదేవరావు. వద్దు సార్, మీకంత డబ్బు ఎక్కువగా ఉంటే వాకిట్లో ముష్టిదానికే వెయ్యండి, అంతేగాని వాడు పట్టుకున్నాడు అంటే ఓ పట్టాన వదలడు. అలాగాని ఊరుకున్నాడు వాసుదేవరావు. ఇప్పుడు వీడు వచ్చి జగలా పట్టుకుంటే తను వచ్చిన పథకం అంతా పాడైపోవచ్చు అని అనుకున్నాడు. అందరి కళ్ళు ప్రవేశ ద్వారం వైపు తిరిగాయి. ఎవరో వన్నెల విసనకర్ర లోపలికి అడుగుపెట్టింది. పెద్దగా ఏలవేశాడు ఆమెను చూస్తూనే ఓ మూల నుంచి. ఆమె కూడా నవ్వింది. హాల్లో మధ్యగా నిలబడి అందరి వంక చూసింది. ఏయ్ పిల్ల, ఇలారా, నా పక్క సీటు ఖాళీగా ఉంది అని పిలిచాడు ఒక వ్యక్తి. ఎవరో బజారు మనిషి, బుకింగ్ కోసం వచ్చిందల్లే ఉంది అని అనుకుని రోడ్డు మీద నడిచే జనం వంక చూడసాగాడు. Z6. పోరా చచ్చు నాగన్న అంటూ ఎవరినో తిట్టి ఆమె సరాసరి వచ్చి తనకెదురుగా కూర్చుంది. చచ్చాన్రా అనుకున్నాడు Z6 ఉరఫ్ వాసుదేవరావు. అలా గుడ్లప్పగించి చూడకపోతే ఏమన్నా తింటావా అని అడగలేవు? అతను వంకే చూస్తూ అడిగింది. బాయ్, ఆమెకేం కావాలో ఇవ్వు అన్నాడు ఇంకేం చేసేది లేక. ఏమియను సాగదీస్తూ అడిగాడు సర్వర్. ఏదో ఒకటి పట్రా తినడానికి అంది ఆమె. సర్వర్ వెళ్ళిపోయాడు. మా మామ వస్తాను అన్నాడు, ఇంకా రాలేదు. దొంగ సచ్చినోడు దేంతో కులుకుతున్నాడో ఏమో. టైం ఎంతైంది అని అడిగింది. నా గడియారం ఆగిపోయింది. పోనీ నువ్వే తిప్పలేకపోయావు? ఈమె ఎవరో తన పక్కన చేరి తన ప్రోగ్రాం అంతా పాడు చేస్తున్నట్టుందే అని అనుకున్నాడు. ఆమె వంక ధైర్యంగా చూశాడు. పరువంలో ఉన్న ఆడది. బహుశా సినిమా చూసి ఒళ్ళు వేడెక్కి జనాన్ని ఆకట్టుకోవడానికే అయి ఉంటుంది అని అనుకున్నాడు Z6. ఎవడో జులాయి వెధవ వచ్చి తన పక్కన కూర్చునే కన్నా కాసేపు కాలక్షేపం జరిగే స్త్రీ ఉంటేనే మేలేమో అని అనుకున్నాడు లోపల. బాయ్ ఆమ్లెట్ తెచ్చి ఆమె ముందు పెట్టి వెళ్ళిపోయాడు. బహుశా ఇవాళ తను కలుసుకోవాల్సిన వ్యక్తి రాడేమో. అర్జున్ రావు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ రోజు నుంచి వారం వరకు లేదా ఆ వ్యక్తి తారసపడే వరకు తన ప్రోగ్రాం ఇదే ప్రతిరోజు. అందుకే గూఢచారి అనేవాడికి సహనం, ఓర్పు ఎంతో అవసరం. సినిమాలో చూపించినంత తేలిక కాదు రియల్ స్పై బాధ్యత. కానీ తనలో ఓర్పు నశించిపోతోంది. ఎలా అనుకున్నాడు Z6. ఆలోచనలో మునిగి తేరుకున్న Z6 తన ఎదురుగా ఉన్న స్త్రీ తనకేసి చూస్తూ కన్ను కొట్టడం చూసి బెదిరిపోయాడు. ఆమె తల వంచుకొని ప్లేట్లో పదార్థాన్ని కెలుకుతూ, రాము, నీకన్నా గొర్రె నయ్యం, నీదింత మందబుద్ధే అంది. వాసుదేవరావు ఉరఫ్ Z6 ఉరఫ్ రాముకి కుర్చీలోంచి కింద పడేంత పనైంది. కుర్చీలోంచి తమాయించుకొని మళ్ళీ సర్దు కూర్చున్నాడు రాము. నీకోసం 5 నుంచి వెయిట్ చేస్తున్నాను అన్నాడు నెమ్మదిగా తమాయించుకొని. నీవు తెల్ల షర్టు వేసుకొస్తావని చెప్పారే అన్నది అనుమానంగా అతన్ని చూస్తా ఆమె. నిజమే, కానీ లాండ్రీ వాడు ఆ చొక్కా చింపుకొచ్చాడు, అందుకని ఈ షర్ట్ వేసుకురావాల్సి వచ్చింది. ఇలాంటి తప్పులు చేసావంటే బాస్ సహించాడు తెలుసా. ఓ ఐఎమ్ సారీ. ఇవి ఒక్కసారికి ఊరుకుందు అతడు బ్రతిమలాడుతున్న ధోరణిలో అన్నాడు. తను ఎంతో నేర్పుగా తన వచ్చిన పనికి వాతావరణానికి సరిపడే డ్రెస్ సెలెక్ట్ చేసుకోగలిగినందుకు అప్పటిదాకా అతడు తన్ను తాను అభినందించుకున్నాడు. కానీ ఈమె వచ్చి దాన్ని తారుమారు చేసింది. తను మొదట్లోనే తప్పు చేసినట్టుగా తేలిపోయింది. స్పై అనేవాడు ఇలాంటి తప్పులు చేస్తే తేలిగ్గా పట్టుబడిపోతాడు కనుక తను ఇంకా అలర్ట్గా ఉండాలి అని అనుకున్నాడు. నీ శారీల సంగతి తర్వాత, ఇప్పటికే చాలా టైం అయింది. ఇప్పుడు ఎంత గంట అయింది అని అడిగింది. తన వాచి చూసుకున్నాడు. అది ఆడడం మానేసి చాలా రోజులైనట్లుంది. పక్క టేబుల్ ముందు కూర్చున్న అతని వాచిలోకి చూసి 8 అయింది. కరెక్టేగా అన్నాడు. ఇదిగో ఇదందుకో అంటూ ₹2 నోటుని టేబుల్ కిందగా అందించింది. అది తీసుకుని జేబులో కుక్కున్నాడు రాము. పైనుంచి ఒక చిన్న ముక్మల్ పర్సు అతడి చేతికి అందించింది. నవ్వుతూ, ఏం చేయాలో తెలుసుగా అందామె. ఇప్పుడే వస్తాను అంటూ అతడు లేచి బాత్రూంలోకి వెళ్ళి తన వెనకనే తలుపు గొళ్ళెం పెట్టేశాడు. ఆమె అతి గోప్యంగా ఇచ్చిన ₹2 నోటుని పర్సుని మార్చి ప్రత్యేకంగా పరీక్షించి చూశాడు. కానీ అతడికి ఏమీ అంతుబట్టలేదు. ఏం చెయ్యాలో తెలుసుగా. ఆమె మాటలే అతని చెవుల్లో మ్రోగుతున్నాయి. ఏం చెయ్యాలి అని అనుకున్నాడు. కాసేపు ఆలోచించి ఏదో గుర్తుకొచ్చిన వాడిలాగా పర్సు జిప్ లాగి ₹2 నోటును మడిచి అందులో పెట్టేశాడు. డోర్ తెరుచుకొని హాల్లోకి నడిచాడు. టేబుల్ దగ్గరకు వస్తూ పరీక్షగా ఆమెను చూశాడు. ఆమె అన్నమాట ఆ ముఠాలోని వ్యక్తి. కానీ ఆమెను బజార్లో చూస్తే ఒళ్ళ మొక్కునే
బజారు స్త్రీ అనుకుంటారు ఎవరైనా. ఆమె ఎంత గ్రంథసాంగురాలని ఎవరూ ఊహించలేరు. అసలు నిజమైన గూఢచారులు సామాన్యమైన ప్రజల్లో ఇలాగే కలిసిపోతారు కాబోలు. ఆమె అనుభవంలోకి పోలిస్తే ఆమె వయసు తక్కువే కావచ్చు. చిన్నప్పటి నుంచి ఇలాంటి రాకెట్లో మెసిలే ఉంటుంది. నీ దగ్గర రివాల్వర్ ఉందా? కుర్చీలో కూర్చుంటుండగానే అడిగింది ఆమె రహస్యంగా. లేదు. రివాల్వర్ ఎందుకు? అమాయకంగా అడిగాడు. నువ్వు చెయ్యబోయే పని ఎంత ప్రమాదకరమైందో తెలిసి కూడా ఏ ఆయుధం లేకుండా ఎలా వచ్చావు? ఆమె మాటలు కర్కశంగానే ఉన్నాయి. తన తెలివి తక్కువ సమాధానానికి నొచ్చుకున్నాడు రాము. అంతలోనే మళ్ళీ సర్దుకున్నాడు. ఓ, అదా నీ భయం? నా నడుముకి సైకిల్ చైన్ ఉందిలే. రివాల్వర్లు, పిస్తోళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు ఉపయోగించేవి. నాదంతా కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ తెలుసా? గర్వంగా ఆమె కళ్ళలోకి చూశాడు. అలా జొప్పు అంది ఆమె నవ్వుతూ. అసలు నా చేతిలో రివాల్వర్ ఉంటే పిట్టల్ని కాల్చినట్టు కాల్చే బుద్ధేస్తుంది నాకు. నా చేతిలో ఆఖరిసారిగా చచ్చింది మా ఫ్యామిలీ డాక్టరే తెలుసా? మొత్తానికి అసాధ్యుడివే అన్నమాట. సరే, ఇక అసలు సంగతికి వద్దాం. బాస్ ఆర్డర్స్ ఏంటి అంటే ఈరోజు రాత్రి కానీ లేదా రేపు కానీ మనిద్దరం అతన్ని కలుసుకోవాలి అని. ఆ విధం ఏదో నీకు తెలుసు కదా? అవునవును, నాకు తెలుసు అన్నాడు దర్పంగా. అయినా తగిన జాగ్రత్త కోసం మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా విను. సరిగ్గా 9 గంటలకు మన కోసం ప్రకాశం పార్కుకి ఒక వ్యక్తి వస్తాడు. వింటున్నావా? వింటున్నాను, చెప్పు. అక్కడికి చేరాలంటే మనకు కనీసం అరగంట పడుతుంది. ఏకాఏకిన మనము పోవడానికి వీల్లేదు. మనల్ని ఎవ్వరూ ఫాలో కాకుండా జాగ్రత్త పడాలి. అందుకని ఇక్కడి నుంచి నేను ముందుగా వెళ్ళి మూల మలుపులో ఆగుతాను. నువ్వు నా వెనకే రా. అలాగే. ఇద్దరం కలిసి ఒక ఫర్లాంగ్ నడిచిన తర్వాత స్టేషన్ రోడ్ వస్తుంది. నేను ఎడం వైపు రోడ్డుకి వెళ్ళిపోతాను. నీవు కుడివైపు రోడ్డునే వెళ్ళి స్టేషన్లోకి వెళ్ళు. ఏ? ఫాలో అవుతున్నాను. క్యారీ ఆన్. నీవు స్టేషన్లోకి వెళ్ళు. ఎంట్రన్స్ గేట్ నుంచి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళేవు సుమా. ఎంక్వైరీ దాకా వెళ్ళి మళ్ళీ ఎగ్జిట్ గేటు బయటికి రా. అక్కడ గళ్ళలుంగి కట్టుకొని నెత్తిన ఈవినింగ్ హ్యాట్ పెట్టుకొని రిక్షావాడు ఉంటాడు. అందులో ఎక్కి పోనీ అను. కొంత దూరం వచ్చిన తర్వాత అతడు ఎక్కడికి సార్ అని అడుగుతాడు. అప్పుడు మట్టుకే చెప్పాలి ప్రకాశం పార్కుకు పోనివ్వమని. స్టేషన్లో ఆ పార్కు పేరు మాత్రం ఎత్తకూడదు, తెలిసిందా? రైటో అన్నాడు Z6 హుషారుగా. Z6 ప్రకాశం పార్కులోకి అడుగుపెట్టాడు. పార్కులో గేటు దాటంగానే ఎడంవైపు నుంచి 3వ బెంచ్ మీద వెయిట్ చేయమని చెప్పింది. బెంచీలు లెక్కలేసుకుంటూ 3వ బెంచ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ బెంచ్ మీద ఇద్దరు కూర్చునున్నారు. Z6 గతుక్కుమన్నాడు. ఇప్పుడెలా? ఎలాగో ట్రిక్ చేసి వేళ్ళని వదిలించుకోవాలి. ఎలా? సినిమాకి పోలేదా? ఇక్కడ కూర్చున్నారే అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఎవడ్రా వీడు? డబ్బులు లేక మనం ఈ పూటకి సుక్కేసుకోలేదని ఏడుస్తుంటే సినిమా అంటాడు వీడు. అదా సంగతి. ఇదిగో డబ్బు. ఈ 5 రూపాయలు తీసుకెళ్ళి తాగే సినిమాల్లో దూరండి అంటూ 5 రూపాయలు ఒకటి చేతిలో పడేశాడు. వాళ్ళిద్దరూ తెల్లబోయారు. నకిలీ నోటేమో రా అన్నాడు రెండోవాడు తన కళ్ళని తానే నమ్మలేనట్టు. లేదా మారన్ నోటన్నా అయి ఉండాలి. కాకపోతే అంతేదిగా 5 రూపాయలు ఉత్తిపుణ్యానికి ఇస్తాడా? Z6 నవ్వుతూ వాళ్ళ వంకే చూస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఆ నోటుని తమ తమ చేతుల్లోకి తీసుకొని చూశారు. అది మంచి నోటే. ఇంకా ఆలస్యం చేస్తే ఎదురుగా ఉన్న వ్యక్తి తన అభిప్రాయాన్ని మార్చుకుని నోట్లు లాగేసుకుంటాడేమో అనే భయంతో ఇద్దరూ లేచి థ్యాంక్ యూ బ్రదర్ అంటూ వేగంగా బయటకు నడిచారు. నోటు మంచిదేరా, వీడి బుర్రే చెడిపోయి ఉంటుంది, లేకపోతే 5 రూపాయలు దానం చేస్తాడా అనుకుని నవ్వుకున్నారు ఇద్దరు. జేబులోంచి హ్యాండ్ కర్చీఫ్ తీసి సిమెంట్ బెంచ్ని దులిపి కూర్చున్నాడు. అంతలోనే తన వెనక నుంచి అమ్మ వచ్చింది. ఎంతసేపు అయింది వచ్చి అని అడిగాడు. ఓ పావుగంట అయింది. నీవు రాలేదని ఆ వెనకనే చాటుగా కూర్చున్నాను. వెన్నెల రాత్రి, కొంచెం చలిగా ఉంది. బెంచ్ మీద అతనికి ఆనుకొని కూర్చుంది. ఆమె స్పర్శ అతనిలో వేడిని పుట్టిస్తోంది. అయినా తను లొంగకూడదు. సీక్రెట్ ఏజెంట్ అన్నవాడు ఇంతకన్నా పర్వంలో ఉన్న స్త్రీలు రమ్మని ఆహ్వానించినా తను నిబ్బరంగా ఉండగలగాలి. తను అంతే కదా. ఇంతకీ నీ పేరు చెప్పావు కాదు? నా పేరు కమల. అసలు పేరా? మళ్ళీ అడిగాడు. అవన్నీ అడగకూడదు. నువ్వు చెప్పింది విని ఆ ప్రకారంగానే నడుచుకోవడమే. లేకపోతే ఈ ఫీల్డ్లో రాణించలేవు అన్నది ఆమె. మనం ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కదా, లేకపోతే టైం గడిచేదెలా?
అందుకు అడిగాను. మరేం అనుకోకు అన్నాడు ఆమె చేతిని లాలనగా నిమురుతూ. ఆమె కళ్ళు వింతగా మెరిశాయి. ఇంకా ఎంత టైం ఉంది 9కి అని అడిగింది. అతను వాచి చూసుకున్నాడు. 8 గంటలు 40 నిమిషాలైంది. ఇంకా మనం 20 నిమిషాలు ఆగాలి అన్నాడు. టైం చాలానే ఉందే. అలా ఆ పొదల చోటుకి వెళ్దామా కాసేపు అందామె. ఆశగా ఆమె వైపు చూశాడు. కానీ అతని మనసు ఏదో కీడుని శంకించింది. అదేమొద్దు, మన పని కానీ అన్నాడు నిదానంగా. ఆమె కిలకిలా నవ్వింది. నిజంగానే అనుకున్నావా? నీకు నిగ్రహం ఉందో లేదో అని టెస్ట్ చేశాను అంతే అంది. ఎంత గండం గడిచింది. తను ఏమాత్రం తొందరపడ్డా ఏ రింగులోంచి బయటకు తోసివేయబడేవాడు. అందుకే ఈ ఫీల్డ్లో తిరిగే వాళ్లకు ఓర్పు, నిగ్రహం, జ్ఞాపక శక్తి అవసరం. ప్లే వెల్ యు ప్లే, రీడ్ వెల్ యు రీడ్ అని ఊరికే అన్నారా? అందుకే తను వచ్చిన పని మీదనే తన దృష్టిని కేంద్రీకరించాలి. మధ్య మధ్యలో లవ్ ఆటలు ఆడకూడదు అని అనుకున్నాడు. బాస్ గురించి చెప్పరాదు, ఊరికే కూర్చోపోతే అన్నాడు మౌనంగా కూర్చోలేక. ఆమె నుంచి తన ప్రశ్నకు సమాధానం వస్తుందని ఆశించలేదు. అయినా అడిగేశాడు. ఆమెం మాట్లాడలేదు. ఆమె దృష్టి గేటు దాటి లోపలికి వస్తున్న వ్యక్తి మీద పడింది. అతడు వీళ్ళిద్దరి వంక తీక్షణంగా చూస్తూ పార్కులో ఇంకా పైకి వెళ్ళిపోయి గార్డెన్లో కలిసిపోయాడు. నీలాంటి అందమైన వ్యక్తి ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చావు అని అడిగాడు మళ్ళీ మౌనాన్ని సహించలేక. నీ ప్రశ్న వింటుంటే నేను చదివిన నవలల్లో విషయాలు నాకు గుర్తొస్తున్నాయి. ఇదివరలో నేను లైబ్రరీయన్గా పనిచేస్తూ ఉండేదాన్ని. ఈ ఉద్యోగానికి జీతం పెద్దగా ఇవ్వరన్న విషయం నీకు కూడా తెలుసు అనుకుంటాను. ఆడవాళ్లకు దుస్తుల కింద, అలంకరణల కిందే చాలా ఖర్చు అయిపోతుంది. పైగా అప్పులు కూడా ఉన్నాయి. ఇవన్నీ తెముల్చుకోవాలి అంటే ఎక్స్ట్రా డబ్బు అవసరం. అందుకే ఈ వలయంలోకి వచ్చాను. ఇప్పుడు పుష్కలంగా డబ్బులు ఉంటుంది చేతిలో. బాగానే ఉంది కానీ అసలు ఈ వలయం గురించి చెప్పి చావమే అని మనసులోనే తిట్టుకున్నాడు. ఇదేదన్నా విదేశీ గూఢచారి ముఠానా? వాళ్ళు దేనికోసం ప్రయత్నిస్తున్నారు? ఆటం బాంబుల తయారీ గురించా? లేదు, ఎందుకంటే ఆ ఫార్ములా దాదాపు అన్ని దేశాల వారి దగ్గర ఉంది ఈ రోజుల్లో. లేదా అంతరిక్షంలో తిరిగే వాటి గురించా? తెలిసింది, ఖండాంతర రాకెట్లు, వాటిని మధ్యలో ఛేదించగల రాకెట్ల గురించి అయి ఉంటుంది. అవునా? ఆ ఆలోచనలు చీల్చుకుంటూ ఆమె మాటలు వినిపించాయి. ఈ పనిని చేస్తున్నందుకు నేను ఎప్పుడూ అభిమానపడలేదు. చట్ట ప్రకారం మన ఇద్దరం దోషులమే. కానీ న్యాయంగా మనం సంపాదించగలిగిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ సంపాదించగలం. అవునవును. టైం 9 అయిందా? నీ టైం కరెక్ట్గా ఉందా? ఇంతకుముందు నీ వాచి పనిచేయడం లేదంటివి కదా. స్టేషన్లో టైం కరెక్ట్ చేసి కీ ఇచ్చానులే. అది 3 గంటలు పనిచేస్తే తర్వాత ఆగిపోతుంది. అంటే 11 గంటల వరకు సరిగానే పనిచేస్తుంది. ఇద్దరూ కాసేపు మౌనంగా కూర్చున్నారు. ఎంతసేపు నేనేనా మాట్లాడేది? కాసేపు ఏమన్నా కబుర్లు చెప్పు అంది ఆమె. ఏం చెప్పమంటావు? నీ వయసు ఎంత? 26. ఇంత చిన్న వయసులోనే హత్యలు చేశావా? తనను హంతకుడిగా ఊహించుకుంటోందా? అవును, ఈ ఫీల్డ్లో అందరూ అలాంటి వారే కదా. తను బయటపడకూడదు. ఏదో కదల్లి చెప్పాలి. ఆమె ఇంకా వివరాలు అడిగితే Z6 బెంచ్ మీద కానుకుని కాళ్ళు పారజాపి గర్వంగా నవ్వాడు. తను హంతకుడు. ఇదివరలో కాకపోయినా ఈ గ్యాంగులో శత్రువుల్ని కొందరినన్నా చంపే అవకాశం రాకపోదు. ఇంతకు పూర్వం ఒక మెడికల్ స్టోర్స్లో పనిచేస్తూ ఉండేవాడిని. అయితే తాగుడు కూడా అలవాటై ఉండాలి. ఎందుకు లేదు? ఇవాళంటే ఇలా ఉన్నా కానీ లేకపోతే ఈ పాటికి 2 బాటిల్స్ ఖాళీ చేసి ఉండేవాడిని. చేసిన హత్యల్ని మర్చిపోవడానికా? అబ్బే, అదేం లేదు. ఆ పనికి పురమాయించినప్పుడు రెండో కంటికి తెలియకుండా ఆ వ్యక్తిని సఫా చేయడం, గుర్తుపట్టలేకుండా చేసి ఆ శవాన్ని పారేయడం. ఆ తర్వాత ఆ విషయం ఏం గుర్తుంచుకోను. మీ ఇంట్లో కలతలు ఉన్నాయా? అవును, మా నాన్న ఎప్పుడు తాగొచ్చి ఇంట్లో గలాబా చేసేవాడు. మా అమ్మని చావగొట్టేవాడు. దాంతో నేను ఆలనా పాలనా లేకుండా పెరిగాను. లక్షలకు అధికారైన తండ్రిని కాసేపు తాగుబోతుగా, దరిద్రంతో బాధపడే మురికి బాడలోని వ్యక్తిగా ఊహించుకున్నాడు Z6. తర్వాత చిన్నతనంలోనే ఏదో నేరం చేసి బోస్టర్ స్కూల్కి పంపబడ్డాను. అక్కడ 6 ఏళ్ళు ఉండి బయటకు వచ్చేసరికి నా తల్లి తండ్రి ఆచూకీ తెలియలేదు. వాళ్ళిద్దరూ విడిపోయి ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు అని తెలిసింది. నేను ఏకాకినైపోయాను. ఆ తర్వాత కథ నీకు తెలిసిందే కదా. 9 దాటింది. మనవాడు ఇంకా రాలేదే. కొంపదేసి
మనం అతడి నుంచి తప్పించుకుపోలేదు కదా. ఎందుకంత కంగారు? మనకివ్వబడ్డ ఆదేశాల ప్రకారం నడుస్తున్నాం. చెప్పిన టైంకి రాకపోతే బాస్ చేతిలో వాడే తన్నులు తింటాడు. మనకే అంతేలే. కాకపోతే ఒకరోజు వృధాగా ఖాళీగా గడిపేశామే అని నా విచారం. అంతలో ఎవరో వ్యక్తి అటుగా వాళ్ల వైపే రావడం కనిపించింది. Z6 హృదయం ఎగిరి గంతేసింది. అతడు నేరుగా వాళ్ళ దగ్గరకు వచ్చి భోంచేసి 2 రోజులైంది, చిల్లరుంటే ఇస్తారా అని అడిగాడు. అతడే తను ఎదురు చూస్తున్న వ్యక్తి అని అనుకున్నాడు. పైగా అతని వేషం హిప్పీ వేషంలా ఉంది. కమల వైపు కూడా చూడకుండా లేచి నిలబడి జేబులోంచి మక్మల్ పర్సు తెరిచి అందులోంచి ₹2 కాగితాన్ని అతడికి అందించాడు. చపాతీలు అన్నాడు రాము. అదే కోడ్ వర్డ్. ₹2 ఆ వచ్చిన హిప్పీవాడి చేతిలో పెట్టి చపాతీలు అని అనమని అంతకుముందే చెప్పి ఉంది కమల. తను కూడా అలాగే చేశాడు. చపాతీలా? అవి నాకు అరగవే. సరేలే, మీరు చెప్తున్నారు గనక ₹1తో భోంచేసి రేపు చపాతీలు తింటాను. భగవంతుడు మీకు మేలు చేయుగాక అంటూ ఆ వ్యక్తి మెరుపులా పరిగెత్తుకెళ్ళిపోయాడు. Z6 ఉరఫ్ రాము తెల్లబోయాడు. అయితే తాము ఎదురుచూస్తున్న వ్యక్తి ఇతడు కాదన్నమాట. తను ఎంత పెద్ద పొరపాటు చేశాడు. ఆదుర్దాల్లో ఆ ₹2 నోటుని, దాని మీద ఏ రహస్య సంకేతాలు ఉన్నాయో ఏమో, దాన్ని కాస్త వాడి చేతిలో పెట్టేశాడు. ఇప్పుడేం దారి? అయోమయంగా కమల వైపు చూశాడు. నెవర్ మైండ్ మై బాయ్. పొరపాట్లు అనేవి సహజమే, అందులోనూ కొత్తల్లో అయితే మరీను. ఇదే మరొకరైతే నిన్ను 4 దన్ని వెళ్ళగొట్టేవారు. నేను గనక ఈ రహస్యాన్ని భద్రంగా దాస్తాను, ఎవరికి చెప్పకుండా ఆమె అన్నది అతని భుజాన్ని తడుతూ అనునయంగా. నిజమే, ధైర్యం గల వ్యక్తి ఎప్పుడన్నా ఓటమిని పొందినప్పుడు దాన్నే అంగీకరిస్తాడు. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమై ఉండడమే కర్తవ్యం. ఆలోచనలో అవమానంతో పరాగ్గా ఉన్న రాముని వెన్ను చరిచి అంది, అదిగో అతడే అతడే. రాము ఉలిక్కిపడి అటు చూశాడు. పార్కు గేట్లోంచి మరో హిప్పీ అటుగా వస్తున్నాడు. మరి ఇప్పుడెలా అన్నాడు కంగారుగా Z6. పర్వాలేదు, ఏదో ఒక నోటు ఇచ్చేసేయి అంది కమల. నిజమే, ఆడదానికి ఉన్నపాటి తెలివి తనకు లేకపోయింది. లేచి నిలబడి జేబులోంచి ₹10 నోటు తీసి చిన్న పర్సులో కుక్కాడు. తనే ఆ వస్తున్న వ్యక్తికి ఎదురు వెళ్ళి కలుసుకున్నాడు. చపాతీలు అన్నాడు. చపాతీలు అంటే ₹2 ఉండాలి అన్నాడు ఆ వ్యక్తి నవ్వుతూ. రాముకేదో మెరుపులా ఆలోచన తట్టింది. పర్సును అతడి చేతిలో పెట్టాడు. నోటు అయితే వెంటనే గుర్తుపట్టచ్చు. అందుకొని ఆ పర్సు చూస్తే అందులో కూడా ఏవైనా రహస్య సంకేతాలు ఉండొచ్చు. ఆ పర్సు వలన తనను గుర్తించవచ్చు. అతడు పర్సుని పరీక్షగా చూశాడు. పర్సు అదే, సందేహం లేదు. మరి నోటు అంటూ జిప్ లాగి దాన్ని తెరిచి అందులోని ₹10 కాగితాన్ని బయటికి లాగాడు. ఇదేంటి? ఇది ఎక్కడ సంపాదించావు? ₹2 కాగితం అంటే ₹10 ఇచ్చి నన్ను మభ్యపెడతాము అని అనుకుంటున్నావా? మన దగ్గర ఆ పప్పులేం ఉడకవు అంటూ పర్సుని కాగితాన్ని మళ్ళీ అతడి చేతిలో పెట్టేసి గబగబా వెళ్ళిపోయాడు. తెల్లమొహం వేసుకుని కమ్మల దగ్గరకు వచ్చాడు రాము. అతడి ముఖంలో ఓటమి, అవమానం, లజ్జ అన్నీ ద్యోక్తమవుతున్నాయి. సీక్రెట్ ఏజెంట్గా తను తగడు. ఇటువంటి చేతగాని పనులు చేస్తుంటే తను తేలిగ్గా పట్టుబడిపోతాడు. ఈ చిన్న పనికే తను తడబడిపోయి తప్పుటడుగులు వేస్తే ఇక ముందు ఎన్నో బాధ్యతాయుతమైనవి, ప్రమాదకరమైనవి కూడా చేయాల్సి రావచ్చు. అవి ఎలా చేయగలడు? తన వంట వచ్చిన కమల కూడా మంచిదానిలాగే ఉంది. లేకపోతే ఈ పాటికి తనను నకిలీ మనిషిగా గుర్తుపట్టేసి లాక్కెళ్ళి వాళ్ళ బాస్కి అప్పచెప్పారు అంటే వాళ్ళు తనని యముడికి అప్పచెప్పడం ఖాయం. అతడు వెళ్ళిపోయాడు. ఇప్పుడిక మనం చేసేదేముంది అని బెక్కమొహంతో అడిగాడు రాము. అంత మాత్రానికి అలా అయిపోతామే? అవునులే, నువ్వు చేసినవన్నీ హత్యలే అని చెప్పావు కదూ. ఆ మాటకు పౌరుషం తెచ్చుకున్నాడు రాము. నిజమే, హత్యలు చేయగల గుండెధైర్యం గల మనిషి ఇలా బెంబేలు పడిపోవడం ఏంటి? మరేం పర్లేదు, మళ్ళీ రేపు రాత్రికి మనకు మరో అవకాశం ఉంది. అవునా అన్నాడు ఆనందంతో Z6. చాలా పొద్దుపోయింది, ఇంకెళ్దామా అంది ఆమె మత్తుగా ఒళ్ళు విరుచుకుంటూ. నీ ఇల్లు ఎక్కడా? నా ఇల్లు చాలా దూరం. పోనీ నీ రూమ్లో గడుపుదాం ఈ రాత్రికి మన ఇద్దరం అందామె. అతడు గాబరా పడ్డాడు. ఏ క్లాస్ హోటల్లో తన రూమ్ గనక ఆవిడ చూసిందంటే తను ఒక లక్షాధికారి కొడుకునని, అసలు రాము కాదని ఇట్టే పసిగట్టేస్తుంది. కనుక ఏదైనా వేరే లాడ్జికి పోతే సరి. ఆమెను ఈ రాత్రికి ట్యాప్ చేసి
ఆ బాస్ నిర్వహించే రాజకార్యం ఏమిటో కూపీ లాగాలి అని అనుకున్నాడు. దూరంలో ఏదైనా లాడ్జ్ ఉంటే అక్కడ గడిపేద్దాం. నా రూమ్లో ఇంకా 2-3 కలిసి ఉంటాం. నిన్ను అక్కడికి తీసుకెళ్లే అవకాశం ఉండదు. పోనీ నేను రిక్షాలో మా ఇంటికి వెళ్ళిపోతాలే అన్నది కమల అతని వంక ఓరగా చూస్తూ. ఒంటరిగా ఎందుకులే, నా రూమ్లో ఉండడానికి భయమా? భయం అంటే ఏమిటో మర్చిపోయి 6 ఏళ్ళయింది. ఈ ఫీల్డ్లో దేనికి భయపడరాదు. అయితే నాతో రా ప్లీజ్. ఎలాగైనా రాత్రి ఆమె నుంచి ఆ బాసుగాడి రహస్యాలు లాగాలని అతడి తాపత్రయం. వనిత లాడ్జిలో డబల్ రూమ్ తీసుకుని ఇద్దరు టిఫిన్ చేసి రూమ్లోకి చేరారు. నిద్ర వస్తోంది అంది కమల ఆవలిస్తూ. చేతులు వెనక్కి విరుస్తూ ఒళ్ళు విరుచుకుంది. ఆమె సిల్క్ పైట జారిపోయింది. రాముకి ఉద్రేకం వచ్చింది. అయినా తమాయించుకున్నాడు. ఎంతకీ బాస్ గురించి ఏం చెప్పలేదే అన్నాడు ఆమె వంక చూస్తూ. ఆమె సూటిగా అతడి వంక చూసింది. తొందర ఎందుకు, రేపు రాత్రికి ఎటు నువ్వే చూస్తావుగా అంది నింపాదిగా. పోనీ ఇవాళ మట్టుకు చెప్పకూడదా? చెప్పాలంటావా? మరి అదేగా అడిగేది. ఆమె రహస్యం చెప్పేదానిలాగా దగ్గరకొచ్చింది. ఆమె చేతులు అతడిని బంధించాయి. జడ్ 6 ఆమెకు లొంగిపోయి ఆమెకు బందీ అయిపోయాడు. ఇద్దరూ బెడ్ మీదకు వాలిపోయారు. అరగంట తర్వాత వాసుదేవరావు ఉరఫ్ రాము ఉరఫ్ జడ్ 6 కళ్ళు తెరిచాడు. రెండో బెడ్ మీద కమల పడుకునుంది. జడ్ 6ని చూసి చిన్నగా నవ్వింది. ఇదా నువ్వు చేసే పని? రహస్యం చెప్తానని అని గట్టిగా అడిగాడు. ఏం చేశానని ఆమె నవ్వుతూ అడిగింది. నన్ను షెడ్యూస్ చేసి పారేసింది చాలకి ఇంకా ఏం చేశానని అడుగుతావా? అప్పటికి నువ్వేదో స్త్రీ మొహం ఎరగనివాడిలాగా వెటకారంగానే అంది. అరే, ఈమె ఎలా కనిపెట్టింది? తను స్త్రీ లోలుడని, ఈమె ఎవరో అసాధ్యురాలిలాగా ఉంది అని అనుకున్నాడు. మనం రోజల్లా కష్టపడ్డాం కదా, రేపు రాత్రి దాకా మనకు రెస్ట్. ఈ లోపల మన నరాలకు కాస్త రిలాక్సేషన్ కలిగించాను అంతే కదా. అయినా నీ అమాయకత్వానికి జాలేస్తోంది. అదేంటి అలాగంటావు? లేకపోతే ఈ మొహమైనా లోగడ హత్యలు చేసింది, మానభంగాలు చేసిన వ్యక్తి, కనీసం చెప్పిన పని కూడా సరిగా చేయలేని వాడివి. అతడి మొహం వివర్ణమైంది. నిజాన్ని చెప్పేసి తన నిజస్వరూపం ఆమెకి చెప్పేసైనా సరే ఆ బాసగాడి గురించి తెలుసుకోకుండా ఈమెను వదలకూడదు అని అనుకున్నాడు. నిజమే కమల, నేను ఈ ఫీల్డ్కి కొత్త. నేను నిజంగా పోకిరిని, జులాయి వెదవను కాను. కాస్తో కూస్తో తినడానికి కలవాణ్ణే. డిటెక్టివ్ పుస్తకాలు చదివి నేను కూడా ఏదైనా అడ్వెంచర్ చెయ్యాలి అని ఇలా బయలుదేరాను. నా గురించి నిజాన్ని నీకు చెప్పేశాను. ఇప్పటికైనా నీ గురించి చెప్పు అంటూ ఆమె పక్కకొచ్చి అడిగాడు. ఆమె అతడి జుట్టులో వేళ్ళు పోనిస్తుంది. నీ అమాయకత్వానికి నాకే జాలేస్తోంది. అందుకని నేను నిజం చెప్పేస్తున్నాను. ఈ బాసు, ఈ వలయం అంతా బోగస్, పచ్చి అబద్ధం. మేమంతా ఒక నాటకం కంపెనీకి చెందిన వాళ్ళం. నా అసలు పేరు సావిత్రి. నాటకాల్లో హీరోయిన్గా వేస్తూ ఉంటాను. మా ఆర్గనైజర్ స్నేహితుడు, అతడి పేరు రామ్మూర్తి అనుకుంటాను. అతడు వచ్చి మాకు డబ్బిచ్చి సరికొత్త నాటకం సరికొత్త పందాలో వెయ్యాలి అన్నాడు. మేము ఒప్పుకున్నాం. మీ దగ్గరకు వచ్చి అర్జున్రావు అంటే సిఐడి వేషంలో వచ్చాడే మీ వద్దకు, అతగాడిది కూడా వేషమే. అతడు అసలు పేరు కాళిదాసు. వాసుదేవరావు పిడికిళ్ళు బిగించి పళ్ళు గొరుపుతున్నాడు. దేనికోసం ఇదంతా అని అరిచాడు. అదేమో నాకు తెలీదు. రామ్మూర్తి చెప్పిన ప్రకారం మేము మా నాటకాన్ని ఆడుతున్నాం అంతే. రామ్మూర్తి ఆ కొత్త వ్యక్తి ఇప్పుడు గుర్తొచ్చాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఇంకా ఈ ఊర్లో 2 రోజులు ఉంటాడు. నేషనల్ లాడ్జ్ 6వ నంబర్ రూమ్లో ఉన్నాడట. నేషనల్ లాడ్జ్ 6వ నంబర్ రూమ్? అవును. వాసుదేవరావు గబాలన లేచి గుడ్డలేసుకున్నాడు. ఎక్కడికి? ఆమె ఆదుర్దాగా అడిగింది. పని మీద వెళ్తున్నాను. నీ ఇన్ఫర్మేషన్కి చాలా థ్యాంక్స్, సెలవు అంటూనే గబగబా బయటికి పరిగెత్తాడు. 6వ నంబర్ రూమ్ ముందు నిలబడి వాసుదేవరావు తన జేబులోంచి కాగితం పొట్లాన్ని బయటికి తీశాడు. పిల్లి గడ్డాన్ని తన గడ్డానికి అతికించుకున్నాడు. కూర మీసాల మీద ఒత్తుకున్నాడు. నల్లటి గుడ్డ తీసి కళ్లకు గంతలు కట్టుకున్నాడు. ఆ తర్వాత గబగబా తలుపు తట్టాడు. 2 సార్లు తట్టిన తర్వాత తలుపు తెరుచుకుంది. సుడి గాలిలా తలుపు నెట్టుకొని లోపలికి చొరబడి కాలితో తలుపులు నెట్టి మూసేసి చేతిలో ఉన్న కత్తిని తీసి అతడి గొంతు కానిచ్చాడు. అరవకు, అరిచావో ప్రాణాలు పోతాయన్నాడు. రామ్మూర్తి స్వతహాగా లావుపాటివాడు, కానీ గుండె ధైర్యం లేని వ్యక్తి.
తన సర్వీసులో పై ఆఫీసర్లకు కాకాలు బట్టి పైకొచ్చిన వ్యక్తి. ఏనాడు ఎవరితోనూ గట్టిగా ఘర్షణ పడి కూడా ఎరగని మనిషి. ఈ సంఘటనతో అతడి పై ప్రాణాలు పైనే పోయాయి. బాబు చంపకు, నీ పుణ్యం ఉంటుంది. డబ్బు కావాలంటే నా దగ్గరదంతా ఇచ్చేస్తాను. ఎంత ఉంది నిజం చెప్పు. నా దగ్గర 1500 ఉంది. నాకు 2000 కావాలి. బాబు నా దగ్గర అంతే ఉంది. అది నా స్నేహితుడిది. ఏం దొంగతనం చేసి తెచ్చావా నీ స్నేహితుడి దగ్గర నుంచి ఆ డబ్బు? అబ్బే అదేం లేదు నాయన. ఆయన కొడుకు జులాయిగా తిరుగుతుంటే వాడికి బుద్ధి చెప్పేందుకు ఇచ్చాడు. సరే నీ చావు ఏమన్నా కానీ తే ఆ డబ్బు. నన్ను వదులు, కోటు జేబులో ఉంది, ఇస్తాను. ఆ పప్పులే ముడకవు, నడు మెల్లగా అంటూ అతడు వెనకగా నిలబడి కత్తి ఉన్న చేతిని అతడి మెడ చుట్టూ వేసి బిగించి ముందుకు నడిపించాడు. కోట్ జేబులోంచి 1500 అందుకుని దాన్ని జేబులో కుక్కున్నాడు. నీ స్నేహితుడి పేరేంటి? నిరంజన్ రావు. మందుల కంపెనీ అతడా? నీకు తెలుసా? మాట్లాడకుండా ప్యాంట్ జేబులోంచి చిన్న సీసాను తీసి జేబుగుడ్డపై ఆ ద్రవాన్ని కుమ్మరించాడు. జేబుగుడ్డని అతడు ముక్కు మీద అదింపెట్టాడు. అతడు మత్తుగా వాలిపోయాడు బెడ్ మీద. గుడ్ లెసన్, లేకపోతే నాతోనే చెల్లగాటమా అంటూ చిన్న కాగితం మీద నీ స్నేహితుడు నిరంజన్ రావుకు చెప్పుకోపో అంటూ రాసి అతడి పక్కలో పడేశాడు. కళ్ళకు గంతలు గడ్డం మీసం పీకేసి అక్కడే పారేశాడు. తలుపు తెరుచుకొని తాపీగా బయటికి నడిచాడు. నిరంజన్ రావు బెడ్ మీద నుంచి లేస్తూనే తల 2 చేతులతోనే పట్టుకుని అబ్బా నిద్ర లేస్తూనే తలనొప్పి పట్టుకుంది. రేపు ఇన్కమ్ ట్యాక్స్ పేపర్లు ఫైల్ చేయాలి. ఆ స్టేట్మెంట్స్ అవి దగ్గరుండి చేయించాలి అని విసుక్కుంటూ లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఆఫీస్కి బయలుదేరాడు. దోవలో ఒకళ్ళిద్దరు ఆఫీసర్లను కలిసి వ్యాపార విషయాలు, సేల్స్ ట్యాక్స్ వ్యవహారాలు మాట్లాడి ఆఫీస్కి వెళ్ళాడు. అప్పటికే ఆఫీస్ అంతా హడావిడిగా ఉంది. ఎవరో తరుముతున్నట్లుగా కొందరు అటు ఇటు తిరుగుతూ తొందరపడుతుంటే మరికొందరు చకచక తమ పని చేసుకుపోతున్నారు. ఏమిటి హడావిడి? కొంపదీసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ దాడి చేయలేదు కదా అని గాబరాగా లోపలికెళ్ళాడు. తన ఆఫీస్ రూమ్లు తలుపులు తీసేసరికి లోపల దృశ్యం చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఎదురుగా తన కొడుకు వాసుదేవరావు బీకాం. ఎన్నిసార్లు మందలించిన ఆఫీస్ వ్యవహారాల్లో తలదూర్చడానికి ఎదురు తిరిగిన కొడుకు ఈరోజు తనకంటే ముందే వచ్చి ఆఫీసులో కూర్చుని ఆఫీస్ని రన్ చేస్తున్నాడు. ఆకస్మికంగా వీడికి ఇలాంటి మంచి బుద్ధి ఎలా కలిగిందబ్బా అని విస్తుపోయాడు. తన స్నేహితుడు రామ్మూర్తి అమలు జరిపిన పథకం తాలూకు ఫలితమేమో అని అనుకుంటే అదీ కాదు. ఎందాకనే రామ్మూర్తి తోవలో కారాపి తన పథకం అడ్డం తిరిగిందని, వాసుదేవరావు తను ఆడించిన నాటకం మధ్యలోనే అంతర్ధానమైనాడని ఎవరో రౌడీ తన దగ్గర డబ్బులు కాజేసిన వైనం మొరబెట్టుకుని లబోదిబో అన్నాడు. అతన్ని తనే ఓదార్చి కొంత డబ్బిచ్చి పంపాడు. గుడ్ మార్నింగ్ డాడీ, వెల్కమ్ అన్నాడు వాసుదేవరావు. అతడి చుట్టూ అకౌంటెంట్, హెడ్ క్లర్క్, స్టెనో చుట్టూ మూగి ఉన్నారు. అందరికీ అన్ని వైపుల్లో అతడే ఎంతో అనుభవజ్ఞుళ్లాగా ఆదేశాలు ఇస్తున్నాడు. సూర్యుడు పడమట ఉదయించలేదు కదా అనుకున్నాడు కొడుకుని చూసి నవ్వుకుంటూ. వాసుదేవరావు అంతలోనే సీరియస్ అయిపోయాడు. అడ్డమైన వాళ్ళకి వేలకు వేలు తగలేస్తుంటే చూస్తూ ఊరుకోబుద్ధి కాలేదు. అందుకే బిజినెస్ నేనే హ్యాండ్ ఓవర్ చేసుకుందామని వచ్చేసాను అన్నాడు. ఏది మళ్ళీ ఇంకోసారి అను ఆ మాట. ఒక్కసారి కాదు 1000 సార్లు అంటాను. అయినా నేను అన్న దాంట్లో తప్పే ఉంది. నిరంజన్ రావు పక్కపక్క నవ్వాడు. నీవు ఈ మాత్రం ప్రయోజకుడివి కావాలనే వేలకు వేలు తగిలేశాను. తప్పో ఒప్పో నాకు తెలియదు. ఇక నుంచి అలాగా జరగడానికి వీల్లేదు. ఒప్పుకున్నానబ్బా, సరెండర్డ్. సరేనా? ఒరేయ్, ఏ తండ్రికైనా కొడుకు ముందు చిన్నతనం ఫీల్ కాడు. ఎందుకంటే తన కొడుకు గొప్పవాడు కావాలని ప్రతి తండ్రి వాంఛిస్తాడు. దెన్ విష్ మీ సక్సెస్ డాడీ. ఓకే. సెక్రటరీ వెంటనే కూల్ డ్రింక్స్ తెప్పించు. మా ఇద్దరికే కాదు, మన ఆఫీస్ అంతటికీ తెప్పించు. అది సరేరా. మరి నీ డిటెక్టివ్లన్నీ ఏం చేస్తావు? ఓ అవా, తీరిక సమయాల్లోనో కారులో దూరంగా ప్రయాణించేసేటప్పుడు కాలక్షేపం కోసం చదవను మరి. గుడ్, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ శుభవార్త మీ అమ్మకు కూడా చెప్పని అంటూ రిసీవర్ అందుకున్నాడు నిరంజన్ రావు.
కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ కథ ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు, నవలలు ఉంటాయి, వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.